ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. లోక సువార్త 22వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ప్రతి నెల బలలో చేయి వేసే మనము ఆ రొట్టె ద్రాక్షరసం అందుకుంటున్నప్పుడు ఆయన త్యాగాన్ని, ఆయన మరణాన్ని, ఆయన యొక్క చేసిన గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ బల్ల తీసుకున్న తర్వాత మన దినచర్యలో పాపం చేయటానికి మనం తెగించం. ఏదో అఫీషియల్గా వెళ్ళి బలలో చేయి వేసి రావటం కాదు, కానీ యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగాన్ని, ప్రాణార్పణంగా ఆయన పోసిన రక్తాన్ని, ఆయన తిన్న గాయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పటికీ పాపం చెయ్యం. ఆ సువార్తలో ఆయన చెప్తున్న యొక్క విషయం ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకోండి మీరు ఇది చేస్తున్నప్పుడు అంటున్నారు. ఎంతమంది జ్ఞాపకం చేసుకుని భయభక్తులు కలిగి జీవిస్తున్నామండి? భయభక్తులు కలిగి జీవించాలి.